పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా వివరించగలనా, సరిపోల్చగలనా యేసయ్యా వేరెవరితో నిన్ను యేసయ్యా. మోకరించి 1917వ రోజునకు చేరుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో మరొక రోజును ప్రభు ప్రసాదించినందులకి స్తోత్ర గీతములుగా ఈరోజు పాడుతున్న పాట మీ జీవితాన్ని దీవించాలని భక్తితో ప్రార్థించుకోండి. వీఆర్ రీచింగ్ 1917th day and we thank God. We can compare with our God. That's the meaning of the song. రండి మోకరించి ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని మనందరినీ కరుణ పక్షి వలె మోస్తూ దీవిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ భక్తితో ఈరోజు ఈ కరుణ జపమాలను ప్రార్థన చేద్దాం. బాసాని మర్రెడ్డి అగత్తా తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి సుహాసియాకి మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం, దైవ జ్ఞానం దయచేయమని మరియు సాహర్ష్ రియా విహాన్కి మంచి భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. సుహాసియా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈరోజు మల్లవరపు లూర్దు శ్రీ వికాస్ పుట్టినరోజు సందర్భంగా గడిచిన కాలం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వికాస్కి సరైన జీవిత భాగస్వామి కొరకు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. మల్లవరపు లూర్దు శ్రీ వికాస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. On the 18th is the birthday of Master Clayton Menezes, and we pray for him to get an admission in a good flying school and become a successful pilot. అలాగే ఒక వ్యక్తి తనకు మంచి జాబ్ రావాలని, మంచి ఆరోగ్యం, జ్ఞానము దేవుడి తోడుగా ఉండి నడిపించమని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. జయా తలంపు ప్రకారం ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెషనల్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు గాను మరియు మంచి ఆరోగ్యం కొరకు త్వరలో మ్యారేజ్ అయ్యేలాగన దేవుడు దీవించమని కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మిస్టర్ వెంకట్ సూర్య సుబ్బారావు ఆర్థిక అభివృద్ధి కొరకు దేవుడు సరైన మార్గంలో నడిపించాలని, దేవుని అపారమైన దీవెనల కొరకు ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. దిమ్మ మేరీ రత్నం కుటుంబంలో శుభకార్యములు జరగాలని, చిన్నబాబు 10th క్లాస్ బాగా చదువుకున్నట్లుగా, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో అనుకున్న పనులు జరుగునట్లుగా ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. జోస్ఫిన్ కుటుంబమునకు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా జోస్ఫిన్కి మంచి ఆరోగ్యం ప్రసాదించి మోకాలి శాస్త్ర చికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని,
మళ్ళీ సాఫీగా నడవాలని కృపను ప్రసాదించమని మార్టినా మంచి ఆరోగ్యం, ఉజ్వల మంచి భవిష్యత్తు మరియు దేవుని చిత్తానుసారమైన మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించాలని మరి ఫాదర్ గారికి వారి బృందానికి అందరికీ మంచి ఆరోగ్యం, బలము, సమృద్ధిగా ఆశీర్వాదాలు ప్రసాదించాలని అన్ని ఉద్దేశాలను ప్రభు దీవించాలని కారణం చెప్పమని సమర్పిస్తున్న వారు జోస్ఫిన్. అలాగే సౌజన్య తీవ్రమైన వెన్నునొప్పి నుండి విడుదల కోసం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ స్పైన్ టీబీగా ఉండవచ్చు అన్నారు. బ్లడ్ని టెస్ట్కి పంపించారు. ఎలాంటి వ్యాధి లేదు అని డాక్టర్స్ చెప్పే విధంగా రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేలాగానే ఈ యొక్క కారుణ్య చెప్పాలని సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు కొంతసేపట్లో ప్రారంభించబోతున్నటువంటి తమిళ మొడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములను కూడా ప్రభువును కర్పిస్తూ భక్తితో మనం కారుణ్య జపమాలను మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవహించినది. జీవబుట్టయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రారంభము ఆయనే, మన చివరి రోజు కూడా ఆయనదే. అందుకే మొదటి రోజు నా పాట నీవే, చివరి పాట నీవే అని కొందరు భక్తులు పాడుతుంటారు. దర్శన గ్రంథం 22:13 నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటి వాడను కడపట్టి వాడను, నేనే ఆదియును అంతమును నేనే అని యేసు పలికెను. Revelation 22:13 Jesus said in that vision to St. John, I am the Alpha, I am the Omega, I am the beginning, I am the end. I was there, I will be there till the end. He is the one who will be with us forever. అటువంటి గొప్ప దేవుడు కిందికి దిగి వచ్చి మన మధ్యలో దివ్య మందస్సం రూపంలో ఉన్నాడు. ఆయన వైపే చూస్తూ, ప్రభువా, నిన్ను ఎవరితోనైనా సరిపోల్చగలనా? క్యాన్ ఐ కంపేర్ యూ విత్ ఎనీబడి? నోబడి క్యాన్ లవ్ మీ లైక్ యూ, నోబడి క్యాన్ ఫర్గివ్ మీ లైక్ యూ, నోబడి క్యాన్ లే డౌన్ దేర్ లైఫ్ ఫర్ మీ లైక్ యూ. నీలాగా ప్రేమించేవారు లేరు,
మన్నించేవారు లేరు, ప్రాణం పోసేవారు లేరు, నేను ఎవరితో అయినా పోల్చగలనా ప్రభు అని భక్తుడు పాడుతున్న ప్రేమ పాట ఇది. మీకు కూడా అలా అనిపిస్తే నాతో పాటు పాడండి ఒక ప్రేమ పాటగా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య పేదవరితోనైనను, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య పేదవరితోనైనను, వివరించగలనా నీ మహిమను, వివరించగలనా నీ మహిమను, అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. అల్ఫా ఒమేగాయు నీవు, సర్వాధికారివై ఉన్నావు, ఆల్ఫా ఒమేగాయు నీవు, సర్వాధికారియై ఉన్నావు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో, వర్తమాన భూత భవిష్యత్ కాలములో జీవించువాడవు, జీవించువాడవు, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. ఆయన ప్రేమను వర్ణించలేక భక్తుడు పాడిన ఒక ప్రేమ పాట మీకు కూడా అలాగే అనిపిస్తుంది. నమ్ముతూ మొదటి గుర్తును ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు ఆ ప్రేమ వైపు చూస్తూ ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరి గస్పర్ మీరు ఈ ప్రోగ్రాం చూస్తుండవచ్చు, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి తరఫున మీరు ప్రార్థిస్తుండవచ్చు, కానీ ఆ వ్యక్తికి మీ ప్రార్థన అవసరం అని ప్రభు చెప్పమంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, పేరుని ఎరిగిన దేవుడు, వారి అవసరం ఎరిగిన దేవుడు. రెండవదిగా, నమ్మకమైన సాక్షి నీవు, భూపతుల రాజువై ఉన్నావు, మృత్యులలో నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడవు, స్తోత్రాలపై ఆసీనుడైన దేవా నీకు ఆరాధనని పాడబోతున్నాం. ఇది దర్శన గ్రంథం 1:18 నుంచి తీయబడిన రహస్యం, దేవుని యొక్క వాక్కు. రెవల్యూషన్ 1:18 we hear Jesus says, I was dead, now see I am alive forever. I am at the authority over life and death. మనము ఎప్పుడు బ్రతికి ఉన్నా అధికారమైనదే. చనిపోయే టైంలో కూడా మనకు మీద ఆయనకు అధికారం ఉంది. అందుకే మనము ఆ ప్రార్థన చేసేటప్పుడు, ఆ కార్డులో ఉన్న ప్రార్థన చేసేటప్పుడు మరణములో నమ్మకముగాను అని మనం చెప్తుంటాం. ఎంత గొప్ప అర్థం ఉన్నది దానిలో. భక్తితో పాడుదాం. అన్నిటికీ అధికారి ఆయనే. ఆయన జయదినంలో మనమందరం వచ్చే టైమే 3 గంటల ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తాం. నమ్మకమైన సాక్షి నీవు, భూపతుల రాజువై ఉన్నావు. నమ్మకమైన సాక్షి నీవు, భూపతుల రాజువై ఉన్నావు. మృతులలో నుండి ఆది సంబోధుడుగా, మృతుల నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడవు, లేచిన వాడవు, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా స్టీఫెన్సన్ అనే పాస్టర్ గారు చక్కగా పాడిన పాట. మనము అనేకమైనటువంటి సంఘాల నుండి ఎంతో మందిని దేవుడు లేపుతున్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఒకే మందయు ఒకే కాపరియు. అది యేసు రాక ముందు జరగబోతుంది. మనమందరము ఒకే కాపరి క్రింద పని చేయబోతున్నాం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలామంది మాట ఇచ్చి మాటను తిరస్కరించి వెళ్ళిపోతున్న లోకం ఇది. కానీ ఆమేన్ అంటే ఆమేన్ అని చివరి వరకు పలికే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. దర్శన గ్రంథం 3:14 విశ్వాసపాత్రుడును సత్యవాదియును మరియు సాక్షియును దేవుని సృష్టి ఆదియును అయిన ఆమేన్ అనువాని సందేశం ఇది. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద వన్ హూ సేస్ టు యూ ఆమేన్. మన ప్రార్థనకు ఆమేన్ అని పలికే దేవుడు ఆయనే. ఆమేన్ అంటే అట్లే జరుగునుగాక. ఆమేన్ మీన్స్ లెట్ ఇట్ బి సో as we pray. భక్తితో ప్రార్థనతో పాడుదాం. మీకు ప్రవచనం ఇది. ఆమేన్ అని ప్రభు చెప్పే ఆరాధన జరుగుతుంది. విడుదలకు ఆమేన్, స్వస్థతకు ఆమేన్, మంచి జాబుకు ఆమేన్, సంతాన భాగ్యమునకు ఆమేన్. ఇక మీరు కోరుకున్నవన్నిటికీ ఆమేన్ అని పలికే గొప్ప యూట్యూబ్ ఒకటి ఓపెన్ అయింది. అదే 3 గంటల ప్రార్థన ద్వారా, ప్రకృతి కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్న ఆమేన్ అని స్వరం వినండి. సాగండి ముందుకు, ఆశీర్వాదంగా జీవించండి. పాడుదాం. ఆమేనను వాడవు నీవు, సృష్టికి ఆది అయి ఉన్నావు. ఆమేనను వాడవు నీవు, సృష్టికి ఆది అయి ఉన్నావు. సత్య స్వరూపివై అగ్ని వంటి నేత్రములు, నిత్యస్వరూపి అగ్ని వంటి వాడవు. కలిగిన వాడవు, కలిగిన వాడవు. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనానితో యేసయ్యా, వేరెవరితోనైనను. వేరే వాళ్ళని పోల్చవచ్చు. ఈయనలాగా ఉన్నాడు, ఆయనలాగా ఉన్నాడు, వాళ్ళ డాడీ లాగా అచ్చా అన్నిలాగా ఉండని. కానీ మన దేవుని యేసయ్యను మాత్రం, ఆయన ప్రేమను మాత్రం ఎవ్వరితో సరిపోల్చలేము. అది సాటిగా ఎవరు రాలేరు. నో బడీ కెన్ బి కంపేర్డ్ విత్ దిస్ గ్రేట్ జీసస్. సచ్ అ గాడ్ టు హోమ్ యూ బిలాంగ్. ఇటువంటి గొప్ప దేవునికి మనం సొంతమయ్యాం. నాకు చాలా సంతోషం. 1917 రోజులు ఆ సరిపోల్చలేని ఆ గొప్ప దేవునికి ప్రేమ పాటలు పాడే అవకాశం. నా బృందంతో మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయం. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజులు గడిచిపోతున్నాయి, అనేక మంది మాయమైపోతున్నారు. కానీ దేవుడు మనలను బెడ్ నుంచి లేపి పగలంతా పనిచేయుటకు, రాత్రిపూట థ్యాంక్స్ చెప్పటానికి అవకాశం ఇస్తున్న దేవుడు. కారణం సమర్పణ అనే ఈ ప్రార్థన. సో మెనీ పీపుల్ ఆర్ డిసప్పేరింగ్ సడన్లీ, బట్ గాడ్ హ్యాస్ కెప్ట్ us alive బికాస్ ఆఫ్ ద కాన్సక్రేషన్ ప్రేయర్ దట్ వీ హ్యావ్ ఎవ్రీ డే. మీ కుటుంబంలో అందరూ బ్రతికి ఉన్నారంటే అది గొప్ప అద్భుతం. ఈ ప్రార్థన వారిని బ్రతికిస్తుంది. అందువలన భక్తితో ఏదో అలవాటు చొప్పున కాకుండా భక్తితో మీ కుటుంబంలో ఉన్న పేర్లన్నీ కింద రాసి పెట్టుకున్నారు కదా, వాళ్ళందరినీ గుర్తించండి. సమస్త మానవాళ్ళను అర్పించి ప్రార్థించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు ప్రకృతి కార్యక్రమం, 3 గంటల ప్రార్థన, మరి ముఖ్యంగా వచ్చే ఆదివారం కూడా 7 గంటలకు ఆరాధన. ప్రతి ఆదివారం అలా సాయం సమయమున మీకోసం ఆరాధన జరపటానికి ప్రయత్నంలో ఉన్నాం. వచ్చే ఆదివారం మీకు తెలుసు, వచ్చే ఆదివారం 12వ తారీఖున 7 గంటలకు ఆరాధనలో సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న బిడ్డలను మనం అర్థం చేసుకొని వాళ్ళ కోసం మనం విలపించే గొప్ప ఆరాధన జరగబోతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ, అలాగే మీలో కొంతమంది సంతాన భాగ్యం కోసంగా మాకు ఆల్రెడీ దేవుడి సంతానం ఇచ్చాడని అనుకోవద్దు. ఆ సంతానం నిరంతరం మీకు ఆశీర్వాదంగా మారాలంటే, దీర్ఘాయుస్ మీ పిల్లలకు కలగాలంటే ఆ రోజు మీ పిల్లలతో పాటు మీరు కూడా కూర్చోవాలి. సంతాన భాగ్యం పొందినవారు, సంతానం లేనివారు అందరి కోసం అర్పించే ఆరాధన అది. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 7 గంటలకు ఆరాధనలో ప్రత్యేక మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దినమున ఎవరైతే మరి ముందుకు వచ్చి సమర్పిస్తున్నారు విన్నపాలు, మీ విన్నపాలు ఒక్క లైన్ మాత్రమే ఉండాలి. దయచేసి పెద్దది రాయవద్దు, ఎందుకంటే ఆరాధన టైం తీసుకుంటున్నాం. అందువలన ఆరాధనలో అవన్నీ చదవటానికి టైం ఉండదు. ఒక్క లైన్లో మీ ఉద్దేశం రాసి పంపిస్తే ఆ ఒక్క ఉద్దేశం నెరవేరాలని, దానితో పాటు అన్ని కలిపి దేవుని కోసం అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. జస్ట్ 1 line, 1 intention, we pray and then we will be offering in the adoration. So coming 12th in the evening, that is Sunday, 7 o'clock, we have a special prayer for those who are waiting for the gift of the children. Not only them, those who got the children, that God may bless your children and give long life, will be praying. So don't restrict to one group. మన ఆరాధన ఒక గ్రూప్కి మాత్రం కాదు, అందరికీ చెందినది. అలాగే ఆ రోజు ఎవరైతే విన్నపాలు అర్పిస్తున్నారో ఒక లైన్లో వాళ్ళు, మీరు ప్రేమ కానుకగా 500 రూపాయలు ఒకవేళ మీరు చెల్లిస్తూ ప్రార్థనలు గడిపే అవకాశం ఉంటుంది. అందరూ మరి 3 గంటల ప్రార్థన వేరే టైంలో గడిపినట్టు చేయలేరు. వాళ్ళ కోసం ఇలాంటి ఒక ప్రయత్నంలో ఉన్నాం. అందరూ అర్పించే భాగ్యం ఇవ్వటానికే ఇలాంటి ఒక అవకాశం. భక్తితో మనమందరం కలిసి
ప్రభులో లీనమై ప్రార్థన చేస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితము మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ప్రార్థన కేంద్రములన్నిటినీ మరి ముఖ్యంగా తమిళనాడులో 5వ రిట్రీట్ సెంటర్ కడుతుండగా 20 రిట్రీట్ సెంటర్ ని ఆ క్యాంపస్ ను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, మనము 4 గుర్తులో క్రిస్మస్ రోజు మొదటి పట్టణం, రాత్రి చదివే పట్టణం యెషయా గ్రంథం 9వ అధ్యాయం. దానిలో ఈ ప్రభు పేర్లన్నీ ఉన్నాయి. ఎస్, ద ఫస్ట్ రీడింగ్ ఆన్ ద నైట్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ ద ఐసయా 9th verse chapter and the names of God is mentioned. సో మనం క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 మాత్రంగా రోజు క్రిస్మస్. మనకు దేవుడు పుట్టడం, దేవుడు మన మధ్య నడవడం, ఇవన్నీ ఆశ్చర్యకరమైన కార్యములు. అందుకే మధ్యలో ఒకసారి ఇలాంటి పాటల ద్వారా క్రిస్మస్ రోజు మాత్రమే కాకుండా మనం స్మరిస్తే ఆయన పేరులో మహిమ ఉన్నది, పేరులో స్వస్థత ఉన్నది, పేరులో విడుదల ఉన్నది. ఇంతకు ముందు మొత్తంగిలో ఉన్నప్పుడు 5 రోజులు ప్రార్థన నడిపించగలిగాను. ఇప్పుడు 5 రోజులు చేసే ప్రార్థనను ప్రతిరోజు ఆరాధన లోపల జరిగిస్తూ ఉన్నా. విడుదల, ఆంతరిక స్వస్థత, శారీరక స్వస్థత, ఇక ఏ ఉద్దేశంలో కోసం ప్రార్థిస్తున్నారో అవన్నీ జరుగుతున్నాయి. విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. యెషయా 9:6 ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. He will be called Wonderful Counselor. He will be called Mighty God. He will be called Everlasting Father. He will be also called Prince of Peace. ఇన్ని పేర్ల ద్వారా పేర్ల ఉన్న ఆశీర్వాదం మీ మీద వచ్చునుగా. ఆమేన్. ఐసయా 9:6 we are singing together. పాడుదాం. అద్భుతాలు చేయువాడవు నీవు, ఆశ్చర్యకరుడై ఉన్నావు. అద్భుతాలు చేయువాడవు నీవు, ఆశ్చర్యకరుడై ఉన్నావు. మంచి సలహాదారుడవై నిత్యుడగు తండ్రివై, మంచి సలహాదారుడవై నిత్యుడగు తండ్రివై, ఉన్నవాడవు స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా,
వేరెవరితో నైనను. భక్తితో ఈ గుర్తులో అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యకరుడైన దేవుని ఆరాధిస్తూ అది జరగాలని మీ టర్నింగ్ పాయింట్ కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1917 రోజులుగా ఈ ప్రోగ్రాంని ఎడతెగక చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు సమర్పించి విన్నపాలు అర్పించి సెంటర్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుండి ప్రారంభమయ్యే ఓ తమిళ మొడకం మీకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున తిరునెల్వేలి పాలెంకోట డైసిస్లో గ్రౌండ్లో జరగబోతున్న మహాసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు నెలలో హైదరాబాద్ పట్టణంలో జరుగుతున్న అనేక ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు 23 నుంచి మెడ్రాస్ మైలాపూర్ ఆర్చి డైసిస్లో ఉన్న గురువులకు ఉడకమిస్తుండగా నా మీదను వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపాలు అర్పిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమంలో 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఎవరైతే సంతాన భాగ్యం లేకుండా ఉన్నారో వారికి అర్పించే ప్రార్థనలో పాల్గొనబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వారు కుటుంబం మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు ఎవరైతే సమర్పిస్తున్నారో వాళ్ళు సాక్ష్య రూపంలో సమర్పించడం మీరు చూస్తే ఉన్నారు. నెక్స్ట్ మీదే అని మీరు క్లెయిమ్ చేసుకుంటూ రెడీగా ఉండండి. క్లెయిమ్ చేసుకోండి, వదలకూడదు దేవుణ్ణి. ఎవ్రీ డే డ్యూరింగ్ దట్ ప్రేయర్ వెన్ పీపుల్ ఆర్ ఆఫరింగ్ దేర్ ఇంటెన్షన్స్ బిగినింగ్ దెర్ ఆర్ టెస్టిమనీస్. You have to claim next is mine and because of your faith God will honor it. ఈరోజు కూడా 5వ గుర్తులో మనము ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థిస్తున్నాం. ఎంతమందికి హెల్త్ కావాలో చేతుల పైకి లేపి ప్రార్థించండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ హెల్త్? ప్లీజ్ లిఫ్ట్ అప్ యర్ హ్యాండ్స్ అండ్ ప్రే. దయగల తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డలో తల నుండి అరికాల వరకు ఏ అవయంలో ఏ రకమున్నా ఇప్పుడు యేసు రక్తం ఈ నెలలో యేసు రక్తానికి అంకితం చేసుకున్నాం. కావున కల్వారి రక్తం ప్రతి శరీరంలో ప్రవహించి ఆరోగ్యం కలుగునుగా. ఐసీయూ వాడికి మరియు ప్రభా వెంటిలేటర్ ఉన్నవారికి, ఆక్సిజన్ సప్లై లేకుండా బాధపడుతున్న వారికి, చావు బ్రతుకు మధ్యలో ఉన్నవారికి, ఇక్కడ ఈ ఆరాధన ద్వారా అక్కడ ఆ బెడ్లో ఉన్నవారికి, అక్కడ ఆసుపత్రిలో ఉన్నవారికి యేసు రక్తం ప్రవహించి వారు తర్వాత డాక్టర్స్ వాళ్ళ బంధుమిత్రులు ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగా. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మంచి రిజల్ట్ వచ్చునుగా. జాబ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఇక్కడ ఉన్న ఏ దేశంలో ఉన్నా వారికి మంచి జాబ్ లభించునుగా. ఉన్నటి రోజు ఏ విధంగా జాబ్ కోసం ప్రార్థించి వెంటనే రిజల్ట్ వచ్చిందో అలాగే ప్రతి ఒక్కరికి ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ ఉద్యోగం లభించునుగా. వీసా PR విషయంలో పోరాడుతున్న బిడ్డలకు మార్గములు తెరవబడునుగాక. ఆ దేశంలో ఉన్న నాయకులు ఫేవరబుల్ మరి డిసిషన్ తీసుకొని వాళ్ళని దీవించునుగాక. ఫైనాన్స్ ఆర్థికంగా మీకు సహాయం చేసే దేవుడు మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇతరులకు ఇచ్చేటట్టు దీవించునుగా. యూత్ కోసం ప్రార్థిస్తున్నాం. యవన అమ్మాయిలు అబ్బాయిలందరూ ఏ బంధకాలలో ఉన్నారో బయటపడు మార్గం వారికి లభించునుగా. డ్రింకింగ్
Our Lord Jesus Christ, those who are affected by the spirit of drinking, smoking, all kinds of bad habits, let them be delivered, Lord. తాగుబోతులను ప్రభా మరియు అన్ని వ్యసనంలో గురి అయిన వారందరినీ బంధకం నుండి బయటికి తీసుకొచ్చి ఆరాధనగా టర్నింగ్ పాయింట్ ఈ వడకం ద్వారా జరుగునుగా. కోర్టు కేసులో ఉన్న వారందరికీ యుద్ధము యెహోవాదని పలుకుతూ వాళ్ళు రోజు ప్రార్థిస్తుండగా నీవు యుద్ధం చేస్తే మాకు జయమే కదా అని క్లెయిమ్ చేస్తున్న వారికి జయం కలుగునుగా. డైవర్స్ కేసులన్నీ కొట్టేయబడునుగా. వారందరూ కలిసి మెలిసి జీవింతురుగా. పిల్లలను చూసి భార్య భర్తలు ఒక్కొక్కరిని చూసి వాళ్ళు ప్రేమలు ఎదిగేటట్టు ఆ డైవర్స్ కేసులన్నీ క్యాన్సిల్ అయిపోనుగా. అక్రమ సంబంధాలు గురి అయినటువంటి కుటుంబాలు దాని నుంచి బయటపడు మార్గం, పరిశుద్ధత, ఆ రక్తం వారిలో ప్రవహించును. బిజినెస్ చేస్తున్న వారు, వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారంలో నష్టములు కాదు లాభకరమైన కార్యములు జరిగి ఇతరులకు ఇచ్చేటట్టు దేవుడు వారిని దీవించును. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, నిస్పృహ, నిరుత్సాహం, డిప్రెషన్లో ఉన్నవారు యేసు నామములో వారిని పట్టి పిడిచిన దుష్ట శక్తి నుండి విడుదలను పొందుదురుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు యేసు నామములో ఆశ్చర్యకరుడని ఎప్పుడే పాడాము, అది జరుగునుగా. ఇంటి విషయమై పొరపా కొనుక్కోవాలి, కట్టుకోవాలి, ఇలా అడుగుతున్న ప్రతి బిడ్డ ఇంటిలో అద్భుతాలు జరుగునుగా. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇర్మియా 29:11-13 ప్రకారం కలుగునుగా. గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ ప్రభా, దంపతుల కోసం వచ్చే ఆదివారం జరుగుతున్న ప్రార్థన అప్పుడు దాకా ఆగవద్దు ప్రభా. ఇప్పుడే ఆ కడుపులో ప్రభా జీవపు సెల్ సృష్టింపబడునుగా. Everybody who doesn't have a gift of child, may they come with their children and testify, Lord. మ్యారేజెస్ కోసం ప్రార్థన చేస్తున్నాం, సంబంధాలు కుదురునుగా. మంచిగా ప్రభా, ఏదైతే ఎవరైతే నీవు నిర్ణయించావో వాళ్ళ చేతులను పట్టుకొని వైభవంగా పెళ్లి జరుగునుగా. ప్రభువా, అంధకార శక్తులు ప్రభా, చేతబడి శక్తులు, మాదిరిగ శక్తులు, జ్యోతిష్యులు, తాయతులు, ఇవన్నిటితో పోరాడుతున్న బిడ్డలకు ఓ ప్రభువా విడుదల, డెలివరెన్స్ జరుగునుగా. ఆర్గన్ ఫెయిల్ అయిన వారికి ప్రభా, అవయవాలు ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళకి అవయాలు మళ్ళా నిండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చినట్టు ప్రవచన రూపంలో అవన్నీ మళ్ళా జీవంతో లేపబడునుగా. ట్యూమర్, లమ్స్, బయాప్సీ రిపోర్ట్స్ అన్ని యేసు నామములో నార్మల్గా మారిపోను. యేసు నామములో మెడికల్ రిపోర్ట్స్ కోసం వేచి ఉన్న వారికి మంచి రిజల్ట్ మాత్రమే వచ్చును. మందు లేని రోగాలు నయమైపోనుగా. మీ లిస్ట్ అన్నీ ఆల్రెడీ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దేవుని దూతలు దిగి వస్తున్నారు. దర్శనం చూసుకోండి, భక్తితో ప్రార్థించుకోండి. మరి ముఖ్యంగా ఆగస్టు నెలలో హైదరాబాదులో మీకు తెలుసు 2వ మంగళవారం మెట్టుగూడలో, అలాగే 2వ శనివారం అప్సిగూడలో డివైన్ మర్సీ సెంటర్లో, అదే 2వ శనివారం సాయంత్రం ఎంజాలలో, 2వ ఆదివారం ఎంజాలలో ఈ విధంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఏదో ఒక చోటలో మనం కలుసుకునే అవకాశం దేవుడి దయచేయమని ప్రార్థిస్తాం. ఆగస్టు నెలలో 23 నుంచి మరి 5 రోజులు గురువులకు మరి ప్రత్యేక వడకం మెడ్రాస్లో, అంత పెద్ద డైసిస్లో, ఆర్చి డైసిస్లో దేవుడు మీ ప్రార్థన ద్వారా అలాంటి ఒక డోర్ ఓపెన్ చేశాడు. ఎంతోమంది గురువులను పరిచయం చేయించబోతున్నాడు. అంత గొప్ప డైసిస్లో మీ ప్రార్థన, దానికి నిజంగా రుణపడి ఉన్నాను. కానీ ఇప్పుడు మీ ప్రార్థన ఇంకో కావాలి నాకు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ ఎంతమంది గురువులు ఉన్నారో, ఎన్ని ప్యారిషెస్, ఎన్ని ఇన్స్టిట్యూషన్, మెడ్రాస్ మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా రక్షింపబడినప్పుడు ఆ లెక్కలు మీ లెక్కల్లో దేవుడు రాసుకుంటాడు. ఈ రోజు నుండి మీరే నిర్ణయం చేసుకోండి. నేను చెప్పను ఇలా ఉపవాసం ఉండాలని, మీకు ఎట్లా తోస్తుందో అలా ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థిస్తే అక్కడ ఎంతమంది గురువులను దేవుడు దీవిస్తాడో ఆ దీవెనలు మీ మీదకి వస్తాయి. మీరే డిసిషన్ తీసుకోండి. ప్రేయర్ గ్రూప్స్ అన్నిటికీ నేను వ్యక్తిగతంగా అలా అడిగాను కూడా ప్రార్థన చేసుకోండి. అలాగే 26వ తారీఖున ఒక పెద్ద గ్రౌండ్లో పాలెంకోట డైసిస్లో కొన్ని వేల సంఖ్యలో ప్రజల మధ్యలో వాక్య పరిచర్య చేయాలి. మరి తమిళ మడకం జరగబోతుంది. అన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభునిలో ప్రార్థించండి. దయగల తండ్రి, చివరి గుర్తులో ఉన్నామయ్యా. నీవు తప్పిపోయిన దానిని వెనక్కి రక్షించే మంచి కాపరివయ్యా. నీకు స్తోత్రం. అనేక మంది తప్పిపోయామయ్యా, పోగొట్టుకున్నామయ్యా. ఈ రోజులలో ప్రభా మేము చేసే ప్రార్థన అంతోని వారి కాలంలో ఏ విధంగా పోగొట్టుకున్నదని లభించిందో అలా ఈ బిడ్డలకు లభించునుగా. మాథ్యూ 18:11 whatever is lost, Jesus will come searching for it and find it. భక్తితో పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం.
మంచి కాపరి నీవు, ప్రాణమిచ్చే దేవుడై ఉన్నావు. మంచి కాపరి నీవు, ప్రాణమిచ్చే దేవుడై ఉన్నావు. పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించి, పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించి, కనుగొనేవాడవు కనుగొనేవాడవు. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా, వేరెవరితోనైనను వివరించగలనా నీ మహిమను, అసమానమైన నీ తేజస్సును. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. నీవు ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన ఆరాధన. 1917 రోజులుగా మమ్మలను నడిపిస్తున్న నీకే ఆరాధన. ఇంకా చాలా మంది ప్రోగ్రాం చూస్తున్నారు, కానీ ఈ యూట్యూబ్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అది చాలా ముఖ్యం. అంటే సడన్గా కొన్ని మెసేజెస్, కొన్ని ప్రోగ్రామ్స్ నోటిఫికేషన్ రావాలంటే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏ యూట్యూబ్? ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు. మీరు స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తుంది. ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు ఈజ్ ద ఛానల్, న్యూ ఛానల్. సో న్యూ ఛానల్, న్యూ బ్లెస్సింగ్స్. ఓకే, క్రొత్త ఛానల్ ద్వారా క్రొత్త ఆశీర్వాదం. మీకు నిన్నటి రోజు కూర పెడితే ఎట్లా మీరు ఒప్పుకుంటారు, అలాగే నూతన ఆశీర్వాదం, రైట్? అలాగే తమిళం భాషలో కూడా సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ అని యూట్యూబ్. ఈ 2 భాషలు మీరు వినండి. మీరు తమిళం రాని వాళ్ళు కూడా తమిళం వచ్చేస్తుంది. మనం కాంట్రాక్ట్ పెట్టుకున్నా మీరు చూడకపోతే నేనేం చేయలేను. బ్రతికున్న కాలంలో ఈ ఆస్తిని పోగొట్టుకోవద్దు. చూడండి. ఈ 2 యూట్యూబ్స్ను అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేయండి. ఆల్రెడీ మనం 10 దాటి ఐ థింక్ 11, 12 వచ్చాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ముందుకు సాగి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరూ మోకరించి దగ్గరికి వచ్చేసేయండి. దేవుడు దగ్గరవాడు. మన దగ్గరికి ఉండి, మనము చేరువలో ఉండి, మనకు అన్ని అనుకున్న రీతిలో వసగే దేవుడు. ఆయన
ఊహించని కార్యం చేసి దేవుడు దాన్ని చూడండి, దర్శనంలో చూసుకోండి, ప్రవచనం చెప్పండి, భక్తితో ఆశీర్వాదం స్వీకరించండి, సాక్ష్యం చెప్తానని చెప్పుకోండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ చిన్న దానియేలు బృందంలాగా మేము ఇక్కడ నుంచి ప్రార్థించగా, గొప్ప బృందముగా TMI 24/7 గ్రూప్ ప్రార్థించగా, మీ టర్నింగ్ పాయింట్ త్వరలోనే జరిగి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగాక. Through this small team like Daniel's team, as we pray for you continuously with the programs and with the big group of people, 13,000 people, DMI group, may you have your turning point in the name of the Father and the Son and the Holy Spirit. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితో నైనను.